ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మరొకసారి నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే వి అండర్ ఎస్టిమేట్ అవర్ పొటెన్షియల్. అంటే మన సామర్థ్యమును మనము అంచనా వేయలేము. మన సామర్థ్యమును మనము అంచనా వేసుకోలేము. లేకుంటే ఒక మానవుని యొక్క అతని సామర్థ్యము అతనికి తెలీదు. అంటే ఒక కష్టమైన పరిస్థితి లేకుంటే ఏదైనా మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇవి నాకెందుకు వచ్చాయి, ఎందుకని నాకే వచ్చింది, ఎందుకని నాకే జరిగింది అని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ అవి ఎందుకు వస్తాయి అని అంటే, నాకు ఉదయం నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది. అవి ఎందుకు వస్తాయో తెలుసా? నీలో ఉన్నటువంటి పొటెన్షియల్, నీలో ఉన్న సామర్థ్యం అవి బయటికి రావటానికి, నీలో ఉన్న సామర్థ్యంను ఆ పరిస్థితి బయటికి తీసుకొని వస్తుంది. అంటే ఆ పరిస్థితులు నిన్ను ఏం చేస్తాయంటే నిన్ను కృంగతీయటం కాదు, ఆ పరిస్థితులు నీలో ఉన్న సామర్థ్యమును బయటికి తీసుకొని వస్తాయి. ఉదయంలో నేను ఒకటి వీడియో చూస్తూ ఉన్నాను. 2 మార్బుల్స్ తీసుకొని ఒక స్కేల్ పైన, ఒక స్కేల్ లాగా ఉంది. ఆ స్కేల్ పైన 2 మార్బుల్స్ పెట్టారు. ఆ 2 మార్బుల్స్ పెట్టిన తర్వాత ఒక్కొక్క మార్బుల్కి ఒక్కొక్క వే అనేది క్రియేట్ చేశారు. ఒక మార్బుల్కి వే మాత్రం క్లీన్ రోడ్ లాగా, అంటే ప్లెయిన్గా ఉంది. ఇంకొక మార్బుల్కి, అంటే మార్బుల్ అంటే గోళీలు అంటాం కదా, ఇంకో దానికి వచ్చేసి ఇట్లా ఎత్తు పల్లాలు ఇట్లా ఉంది. సో ఆ 2 వెళ్ళి ఒక బౌల్లో పడతాయి అన్నమాట. ఆ 2 మార్బుల్స్ వెళ్ళి, సో 2 మార్బుల్స్ని అట్ ఏ టైం ఇట్లా లిఫ్ట్ చేయగానే అట్ ఏ టైం 2 మార్బుల్స్ మూవ్ అవ్వటం ప్రారంభమైంది. ఆ ప్లెయిన్గా ఉన్నటువంటి మార్బుల్ వెళ్తూ ఉంది, కానీ ఈ ఎత్తులు పల్లాలు ఉన్నటువంటి ఈ మార్బులు ఇట్లా ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి కదా. ఆ 2 మార్బుల్స్లో ఏ మార్బుల్ ఫస్ట్ పడిందో తెలుసా బౌల్లో? ఎత్తు పల్లాలు ఉన్నటువంటి ఈ మార్బుల్ ఫస్ట్ బౌల్లో పడ్డది. ఆ ప్లెయిన్గా ఉన్నటువంటి ఆ మార్బుల్ అది స్ట్రైట్గా స్లోగా వెళ్ళింది. ఈ రోజున మన లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? God wants to bring your potential out, and God wants to increase your speed. నీ వేగమును పెంచు. చూడండి, ఆ ప్లెయిన్ దాని మీద ఆ మార్బుల్ వెళ్తూ ఉంటే దానికి ఒకటే స్పీడ్ ఉంది. కానీ ఈ ఎత్తులు పల్లాలు ఉన్న దగ్గర ఇది ఇట్లా కిందికి పడేటప్పుడు దాని స్పీడ్ పెరుగుతూ ఉంది. అలాగే కొంచెం ఆ ఫోర్స్తో, ఆ స్పీడ్తో పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ వెంటనే, అంటే దానికి ఏమవుతుందంటే దాని స్పీడ్ పడే కొద్దీ నేను గమనించింది ఏంటంటే అది కిందికి పడే కొద్దీ దాని వేగమును పుంజుకుంటా ఉంది. ఎక్కేటప్పుడు కొంచెం వరకు మాత్రమే దాని వేగం తగ్గుతుంది, మళ్ళీ ఇమ్మీడియట్గా కింద పడతా ఉంది. కాబట్టి మరలా దాని వేగం పెరుగుతూ ఉంది. అంటే నువ్వు పడే కొలది దేవుడు నీ వేగాన్ని పెంచుతాడు. అని అంటే నీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అని అంటే, రిమెంబర్ వన్ థింగ్, దట్ యువర్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు రీచ్ యువర్ డెస్టినీ వెరీ ఫాస్ట్. నువ్వు చాలా వేగంగా నీ డెస్టినీని నువ్వు చేరుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గాడ్ వాంట్స్ టు బ్రింగ్ యువర్ పొటెన్షియల్. దేవుడు నీ పొటెన్షియల్ని బయటికి తీసుకొని వద్దాం అనుకుంటా ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితులు ఎట్లా ఉన్నా, నీకు అపజయాలు ఎదురైనప్పుడు, లేకుంటే నీకు ఓటమి, నీకు నిరుత్సాహము, లేకుంటే ఇవన్నీ నీకు ఎదురైనప్పుడు జస్ట్ థింక్ దట్ నువ్వు పడిపోయినట్లుగా నీకు అనిపిస్తుంది. బట్ ఇమ్మీడియట్గా నువ్వు లేసే పరిస్థితి కూడా వస్తుంది. నువ్వు ఎంత వేగంగా పడుతున్నావు అంతే కదండి. ఒక బాల్ను తీసుకొని మనము ఎంత గట్టిగా దాన్ని కిందికి కొడతామో అది అంత పైకి లేస్తుంది, అవునా? అంటే నువ్వు ఎంత పైకి పోవాలి అని నువ్వు టార్గెట్ పెట్టుకుని ఉంటే దాన్ని నువ్వు అంత గట్టిగా ఆ రబ్బర్ బాల్ని కింద కొట్టాలి నువ్వు. అంటే నువ్వు ఎంత పడితే, నువ్వు ఎంత అణచబడితే, నువ్వు ఎంత త్రొక్కబడితే దేవుడు నిన్ను అంత ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
నేను ఫెయిల్ అయిపోయాను, నా బ్రతుకు ఇంకేమైపోతుంది, నాకు హోప్స్ లేవు, నా లైఫ్లో ఏం జరుగుతుంది అన్నటువంటి నిజమే ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా నిరుత్సాహం వస్తుంది. కానీ నేనేం చెప్తా ఉన్నానంటే అలాంటి టైంలోనే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ నిరుత్సాహమైనటువంటి ఆ పరిస్థితిలో, ఆ పడిపోయిన పరిస్థితిలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క వాక్యమును మాట్లాడటం ప్రారంభించు. ఆ పరిస్థితిని మాట్లాడకు. ఆ పరిస్థితిని ఇంకా ఎక్కువగా నువ్వు దానిని హెచ్చించొద్దు ఆ పరిస్థితిని. ఎందుకనంటే ఆహ్, ఆహ్, సామెతలు 18వ అధ్యాయంలో ఏమంటాడంటే 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశము అని అంటారు. అంటే నువ్వు ఏమి మాట్లాడితే అది జరుగుతది. నువ్వు ఏం అంటే జీవము, మరణము 2 నాలుక వశం అంట. అంటే ద లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ టంగ్. నీ నాలుకలో ఉంది, నీ నోటిలో ఉంది. అందుకని యెషయా ప్రవక్త ఏమంటాడంటే తన 49వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటాడంటే నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు అని. చూడండి, నేను ఒక ట్రాన్స్‌లేషన్‌లో నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక ట్రాన్స్‌లేషన్‌లో ఏమని రాయబడిందనంటే, ఒక ట్రాన్స్‌లేషన్‌లో ఏమని రాయబడింది, టీపీటీ ట్రాన్స్‌లేషన్‌లో ఏమని రాయబడింది, హి గివ్స్ మీ వర్డ్స్ దట్ పియర్స్ అండ్ పెనిట్రేట్. గాడ్ గివ్స్ ద వర్డ్స్ టు పియర్స్ అండ్ పెనిట్రేట్స్. అంటే పియర్స్ అని అంటే చీల్చివేయటము, అలాగే పెనిట్రేట్ అని అంటే అది చొచ్చుకుపోతుందంట. అంటే నీ నోటి మాటలు ఏం చేస్తాయంటే చాలా డ్యామేజ్ చేస్తాయి. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ నెగెటివ్ ఆన్ యువర్ సెల్ఫ్, నీ పైన నువ్వు నెగెటివ్‌గా మాట్లాడుకుంటా ఉంటే అవి ఏమవుతా ఉంటుందో తెలుసా? అవి చీల్చి పడేస్తా ఉంటాయి. అదేవిధంగా ఆ నెగెటివ్ మాటలు నీ లోపలికి చొచ్చుకొని పోతా ఉంది. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దేవుని వాక్యమును మాట్లాడాలా. దేవుని వాక్యమును ఎందుకు మాట్లాడాలా అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడి ఉంటదంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుచున్నది. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, ఇదే మాటల్ని నేను టీపీటీ వెర్షన్‌లోనే మళ్ళీ చదువుతాను. ఫర్ వి హావ్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అంటే దేవుని వాక్యము ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్. ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క వాక్యం సజీవముగా ఉంది. దేవుని యొక్క వాక్యము దానికి చావు లేదు. అంటే దేవుని యొక్క వాక్యం నిరర్థకమైపోదు. ఓకేనా? సో, అది సజీవమైనది. అంత మాత్రమే కాదు, దానిలోన ఫుల్ ఎనర్జీ ఉందంట. దీనిలో దేవుని వాక్యంలో అంటూ లైక్ ఎ టూ మౌత్డ్ స్వార్డ్. అంటే ఒక ఖడ్గానికి 2 వైపులా పదును ఎట్లాగైతే ఉంటదో అట్లాగా దేవుని యొక్క వాక్యమునకు ఉంటదంట. ఇందాక యెషయా గ్రంథంలో మనం ఏం చదివాము? నీ నోరును వాడిగల ఖడ్గం అంటే ఒక ఖడ్గము, అంటే పదునైన ఖడ్గముగా చేశాడన్నారు. దేవుని వాక్యము కూడా ఏమై ఉన్నదంటే వాడిగల, అంటే నీ నోటిలోన దేవుడు తన వాక్యమును పెట్టాడు. ఇప్పుడు నువ్వు నెగెటివ్ మాట్లాడుతూ ఉంటే అది ఏం చేస్తుందంటే తెలుసా? ఇట్ విల్ ఈవెన్ పెనిట్రేట్ టు ద వెరీ కోర్ ఆఫ్ యువర్ బీయింగ్. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏమవుతుందో తెలుసా? అది అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు. అంటే అంత లోపలికి అంటే బోన్ మ్యారో యొక్క మధ్యలోనికి అది పెనిట్రేట్ అవుతుంది. అయ్యి అక్కడ అక్కడ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తుంది. ద వర్డ్ విల్ వర్క్ లైక్ దట్. దేవుని యొక్క వాక్యం అట్లాగా పనిచేస్తుంది. నువ్వు నెగెటివ్ మాట్లాడితే నెగెటివ్ పనిచేస్తుంది. నువ్వు దేవుని వాక్యము మాట్లాడితే దేవుని వాక్యము నీ లైఫ్‌లో పనిచేయడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితిని నువ్వు మాగ్నిఫై చేయకు. Magnify the word of God. Speak the word of God on your situation. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఎ స్వార్డ్, టూ ఎడ్జ్డ్ స్వార్డ్. అండ్ అది నీ ప్రాణాత్మ
మూ ప్రాణాత్మ కీళ్లను మూలుగును విభజించునంత మటుకు ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా, టు యువర్ బోన్ మ్యారో అని ఉంటుంది. ఏమనుంటుందో తెలుసా, బోన్ అండ్ మ్యారో మీట్ అంటే నీ యొక్క బోన్ మ్యారో అంటే మూలుగు అంటాం కదా మనము. ఆ మూలుగు తర్వాత బోన్ ఆ రెండు కలిసేటటువంటి ఆ స్థలము వరకు దూరి వెళ్తుందంట. నువ్వేమనుకుంటున్నావు, నేను ఊరికే మాట్లాడేస్తున్నాను కదా, నేను ఊరికే మాట్లాడతాను. నో నో నో, దట్ దట్ ఎఫెక్ట్స్ ఎ లాట్ మై డియర్ ఫ్రెండ్. అది చాలా ఎఫెక్ట్ని చూపిస్తుంది. కాబట్టి నీ పరిస్థితి పైన నువ్వు దేవుని వాక్యమును మాట్లాడటం ప్రారంభించు. యూ స్టార్ట్ స్పీకింగ్ ఆన్ యూ. లేకుంటే నీ పైన దేవుని వాక్యం మాట్లాడటం ప్రారంభించు. నీ బిడ్డల పైన దేవుని వాక్యమును మాట్లాడటం ప్రారంభించు. నీ పరిచర్య పైన దేవుని వాక్యమును మాట్లాడటం ప్రారంభించు. నీ సబ్జెక్ట్స్ పైన దేవుని వాక్యమును మాట్లాడటం ప్రారంభించు. నీ ఇంటి పైన నువ్వు దేనిపైన అయితే నువ్వు మార్పు చూడాలనుకుంటున్నావో దానిపైన నువ్వు దేవుని వాక్యమును మాట్లాడటం ప్రారంభించు. ఐమ్ టెలింగ్ యూ, యూ విల్ సీ ద రిజల్ట్. నా లైఫ్లో నేను చాలా చూశాను. ఐ సా మెనీ మిరాకల్స్ ఇన్ మై లైఫ్ బై ఓన్లీ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును, కేవలం దేవుని వాక్యమును నా జీవితంలో మాట్లాడుతూ నేను ఎన్నో అద్భుతాలు చూశాను. ఆ అనుభవంతో నేను చెప్తా ఉన్నాను, మై డియర్ ఫ్రెండ్, డోంట్ స్పీక్ నెగిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ అబౌట్ అదర్ సెల్ఫ్. వేరే వాళ్ళ గురించి కావచ్చు, నీ గురించి కాదు. నెగిటివ్గా మాట్లాడమాక, జీవములు మాట్లాడు. యూ స్టార్ట్ బ్లెస్సింగ్ అదర్స్, స్టార్ట్ బ్లెస్సింగ్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ బ్లెస్సింగ్ యువర్ చిల్డ్రన్, స్టార్ట్ బ్లెస్సింగ్ యువర్ థింగ్స్. స్పీక్ ద లైఫ్ ఓవర్. జీవ మరణములు నాలుక వశం. అవును, హల్లెలూయా. మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. దేవుడి మీతో మాట్లాడా? ఒకవేళ దేవుడి మీతో మాట్లాడినంటే డ్రాప్ యువర్ కామెంట్ బిలో. If you like this video, share this video to your friends. If you like, click the like button. Hallelujah. Hallelujah. God bless you. See you again next time.